గత 12 సంవత్సరాల నుంచి దేవిరెడ్డి ఆదిత్య యూత్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు అది గుర్తించి 2018లో మాకు ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఈ వాటర్ ప్లాంట్ కేటాయించడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి గాలిచ్చింది, ఇది ఒక సంస్థకి ఇచ్చినారు. దేనికోసం వీళ్ళు 10 మందికి ఉపయోగపడుతున్నారు, ఇట్లా నీళ్లు కూడా ఇస్తే వీళ్ళు తక్కువ ధరకి ఇస్తామంటారని చెప్తే మాకు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇక్కడ 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకే వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ దాదాపు 22, 23, 25 అంటే 3 డివిజన్లు వస్తాయి. అంటే దాదాపు 20,000 మంది జనాభాకి మేము తక్కువగా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం. కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడిననే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం మా పైన కక్ష కట్టి ఇవాళ పక్కన స్కూల్ ఉంది, ఆ పక్కన శ్మశానం ఉంది అని చెప్పి దొంగ నాటకాలు ఆడి మమ్మల్ని ఇక్కడ నుంచి తీపిచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాం, తక్కువ ధరకి ఇస్తామంటే వద్దంటాంది స్థానిక ఎమ్మెల్యే. ఈ పక్కన గతంలో 3 వైన్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు 23 వైన్ షాపులు అయినాయి కడప నగరంలోనే. అంటే ఈమె దేన్ని ప్రోత్సహిస్తుంది? కేవలం మాకు నీరు వద్దు, మద్యమే ముద్దు అనేటట్లు ఈమె ప్రోత్సహిస్తుంది. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్లోనే ఉర్దూ బడి ఉంది, దాని పక్కనే ఒక గుడి ఉంది, దాని పక్కనే ఏముంది తెలుసా? ఒక వైన్ షాప్ పెట్టి నడిపిస్తుంది. పోయి దాన్ని చూపించామను అంత దమ్ముంటే. అంతేగాని మాలాంటి నిరుపేదల పైన మాలాంటి పైన పడి ఇట్లా ఏడ్చి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పగలు కొట్టేది ఇదంతా ఆమె వీడియో కాల్లో చూస్తుంది టీవీఓతో. అంటే దీన్ని బట్టి ఏంటంటే కేవలం కక్ష సాధింపు జరిగినది. ప్రజలు ఎట్లా పోయినా ఆమెకు అవసరం లే, ప్రజలు ఏమైనా ఆమెకు అవసరం లే, నేను కక్ష సాధించాలా అనేది ఉద్దేశం ఉంది. మద్యం ఏర్లై పాల్తుంటే దాని గురించి పట్టించుకోరు. నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. అసలే ఎండల కాలం ఇప్పుడు. దాదాపు జనాభా 6 లక్షల మంది జనాభా ఉన్నారు కడపలో. వాటర్ ప్లాంట్ వద్దు, వాటర్ ప్లాంట్ వద్దు, వాటర్ ప్లాంట్ వద్దు అని అసెంబ్లీలో మాట్లాడతారు, కలెక్టర్ దగ్గర మాట్లాడతారు. వాటర్ ప్లాంట్ వద్దు అంటే నీకేం కావాలక్క, ఏం కావాలని మీరు చెప్పడము? ఆమె మద్యం షాపులు పెట్టిన వాటిని తొలగించు బడి దగ్గర, గుడి దగ్గర. అంతేగాని మాలాంటి వాళ్ళ పైన పడి స్వచ్ఛమైన నీరు ఇస్తా అంటే అది కూడా ఒక సేవా సంస్థ ద్వారా మేము అనేక సేవలు చేసినాం. పోయి ఒకసారి విచారించుకోండి, తెలుస్తుంది. నువ్వు కడప నగరంలో వచ్చి లాటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినావు 8 నెలల్లో. గతం మళ్ళా ఎలక్షన్లు వస్తుంది, మా రుచి ఏందో చూపిస్తాము, కడప గడ్డ అంటే ఏందో కూడా చూపిస్తాం. ఇంకా ఏం చేస్తావో చేసుకో, ఎంత నాశనం చేస్తావో చేసుకో. నువ్వు తొలగిస్తే ఈడ నలిగిపోయేదానికి మేమేం మొక్క కాదు, విత్తనం ఈడ కాకపోతే ఇంకో చోటైనా మలుస్తామని ఈ మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాం. అలాగే ఇది కూడా కేసు మోషన్ లో ఉంది, లంచ్ మోషన్ లో ఉంది. ఒక 2 గంటల టైం ఏంటంటే కూడా అధికారులు దౌర్జన్యంగా చేసి మూవ్ చేసిన దాన్ని పగలగొట్టి మరీ దౌర్జన్యంగా పాల్గొట్టడం జరిగింది. ఎంత కక్షసాధింపు జరిగి అధికారులు కూడా వాళ్ళకి దాసోహం అయిపోయినారు. ఇది యథార్థం, ఇది వాస్తవం అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.